నేను కందుకూరు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు 2 కిడ్నీలు మూసుకుపోయాయని చెప్పారు. పేగుపోత కూడా ఉందని చెప్పారు. బల్బెక్స్ తీసి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా 4 చోట్ల చూపించుకుంది. అయినా కానీ బాగాలేదు. లాస్ట్లో గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఎందుకమ్మా మేము తీసుకొచ్చారు, ఇక్కడ చచ్చిపోద్దని చెప్పారు. కాళ్ళు చేతులు మంచినీళ్ళు తాగి వాంతులు అవుతున్నాయి. కడుపులో మంట. నేను అప్పుడు అన్నయ్య గారికి ఫోన్ చేశాను. అయ్య గారికి ఫోన్ చేసినప్పుడు మరి ఫోన్లో ప్రార్థన చేశారు. మా అమ్మ నీకేం కాదు, నీకు దేవుడు స్వస్థపడతాడని చెప్పారు. ప్రార్థన వలన ఆమె అంతంత అన్నం తింటాం. తర్వాత ఇంకా ప్రార్థనలోనే నేను రాస్తా ఉన్నా, ప్రార్థనలోనే తాగుతా ఉన్నా. ఏ బిళ్ళలు కూడా ఇయ్యలేదు, ఏ బిళ్ళలు వాడడం చేస్తాడని దేవునికి స్తోత్రాలు. వారం రోజుల నుంచి మంచినీళ్ళు కూడా తాగకుండా నోరు పట్టుకుపోయిన పరిస్థితి. దాసుడు మొర విని చేయి పట్టి స్వస్థపరిచి రోజు నడిపిస్తున్నావు. పడుకు నుంచి లేవనెత్తున్నావు. ఆయుష్కాలం పొడిగింది.